కట్టడం అనేటువంటి మందిరాన్ని కూడా శుభ్రంగా ఉంచకండి, దానికంటే ఎక్కువ దీన్ని ఉంచకండి. ఇది అది ఈ రెండు శిథిలమైపోతాయి. కానీ శిథిలం కానీ, పాడు కానీ, నాశనం కానీ, స్థిరమైన శ్రేష్టమైన ఒక పట్టణం, ఒక దేశము, ఒక ఇల్లు, ఒక నివాస స్థలం మనకుంది పరలోకంలో. యేసు ప్రభువుతో ఉండబోయే ఇల్లు అది, తండ్రి ఇల్లు అది, తండ్రి నివాసము. ఆ మందిరం కొరకు మనం సిద్ధపడాలి. అలాగే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చింది అన్నాడు యేసు ప్రభువారు. జక్కయ్య గురించి చెబుతూ ఉన్నప్పుడు లూకాసు వార్త 19వ అధ్యాయంలో 1 నుండి 10 వచనాల వరకు మాట్లాడుతున్నప్పుడు ఇంటికి రక్షణ రావాలి. ముందు ఇంటిలో దేవుని సన్నిధి ఉండాలి, రక్షణ ఉండాలి. ఇల్లంతా బాప్తీసం తీసుకున్నారంట. లూదియా తన ఇంటి వారందరూ, కొర్నేలి తన ఇంటి వారందరూ ప్రభువుని ఆరాధించారు, ఆత్మతో నింపబడ్డారు. తర్వాత బాప్తీసాలు తీసుకోమని కూడా చెప్పాడు పేతురు గారు. మరి చెరసాల అధిపతి 16వ అధ్యాయంలో